మొత్తం కూడా రూపురేఖలు మార్చి రకరకాల పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ సోమారం గ్రామానికి చెందినటువంటి రైతులకి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి మరి మిగతా ఇంత ప్రజాదరణ పొందాడంటే నిజంగా ఆయన గొప్ప మహనీయుడు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇది మాకు చాలా గర్వకారణం. ఎక్కడి నుంచో వచ్చి ఆ ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఇంతమంది జిల్లా కానీ జిల్లాలో ఊరు కానీ ఊరిలో వచ్చి ఇక్కడ ఇంతమంది ప్రజాదరణ పొంది చిన్న పిల్ల పాపలతోటి వృద్ధులతోటి ఇంతగానో మమేకమై కలిసిపోయి వారితోటి బాగా వారి యొక్క పర్సనల్ వ్యక్తిగతమైన విషయాల్లో కూడా అన్నిట్లో కూడా కల్పించుకొని ఊర్లో తలలో నాలికలాగా అందరికీ మెలిగినటువంటి వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకోవటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము శ్రీనివాసరావు గారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని మా పండితాపురం గ్రామం నుంచి, కామేపల్లి నుంచి, ఖమ్మం జిల్లా నుంచి కూడా ఈ ఊరి యొక్క ఇంతగానో వారిని ఆదరించినటువంటి ఈ గ్రామ ప్రజలకి నేను నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వచ్చిన కాలంలో ఆ సమయాల్లో ఆ సంవత్సరంలో మా పొంటే మేము ఆయన పొంటే జాగ కొనుక్కున్నాము, కలిసి ఉన్నాము. ఇద్దరం అన్నదమ్ముల లెక్క అక్కయ్యల లెక్క ఒక్క పక్కల ఒక్క చోటున మేము ఉన్నాము. ఎట్లా పలకరించేది దానికి వచ్చి 30 సంవత్సరాల నుంచి మా పట్ల మేము కలిసిమెలిసి పనిచేసి కలిసిమెలిసి పంట తీసి ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ద్వారా ఎట్లా అంటే దానికి సమాధానం చెప్పేది, దానికి వివరం చెప్పేది. ఇట్లా చేయండ్రంటే అది కరెక్ట్ అయ్యేది. 10 మందిలో మాట్లాడినా ఒంటరిగా మాట్లాడినా నీతి నిజాతితోటి మాట్లాడేది. ఒకరి మీద అబద్ధము, ఒకరి మీద న్యాయం అన్యాయం అనేది మాట్లాడిపోదు. ఎక్కడ పోని న్యాయమైన మాటలు మాట్లాడేది. ఈ రోజు దూర పోయిందంటే మా యొక్క సగం బలమే ఓడిచినట్టు అయింది. ఈ దూర ఈ రోజు ఈ దూర లేడు అని అంటే మా పక్కల ఇక్కడ ఉన్న బావిలలో ఎక్కడ ఎవరు కూడా ఇక మాకు దిక్కు దీవు లేనట్టు అయిపోయింది. ఖమ్మం జిల్లా పండితాపురం గ్రామం నుంచి ఒక చిన్న తరహా కుటుంబంలో నుంచి వచ్చి ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఎంతోమందికి సేవ చేసిండని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మేమైతే చూడలేదు. ఇంతమంది జనం ఈ మధ్యాహ్నం సమయంలో ఈ ఎండలో ఆయన లేని బాధని కళ్ళ వెంట ఇంత బాధపడుతూ కూడా ఆయనకి తోడుగా వచ్చి ఆయన గురించి ఇంత ఇదిగా ఆయన చేసిన సేవలని గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారని అంటే వ్యవసాయం అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయం గురించి తెలిసి కూడా ఎంతో ఆరాటంతో బావిలోకి దిగి అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదంలో పడి మరణించినందుకు మేము మా కుటుంబం ఈ గ్రామస్తులు ఈ 2 చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుకుంటూ ఆయన కుటుంబానికి ఆశ్రమాన్ని లోటు ఎవరు కూడా పూడ్చలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన కుటుంబానికి మాకు కూడి వచ్చిన వీళ్ళందరికీ కూడా ఈ ఆశ్రయ వాళ్ళు అర్పిస్తూ వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మహేశ్వర్ ద్వారా తన బావకు ఎవరు పట్టకూడదు. నా బావని నేను తీసుకొచ్చిన కదా, నా బావిని ఉన్నాడు కదా, నాది అట్టాసం అంతా అంతా పంచుకొని చేసిండు కాబట్టి ఎవరు పట్టద్దు, నేనే పడతా నా బావకు, ఆ కార్యక్రమం నేనే జరుపుతా అని ఎవరిని పట్టనీయకుండా బావమర్తి నిజంగా నాకు ఒక ప్రాణ స్నేహితుడు. ఆయన సాయం చేయనట్టు వ్యక్తి లేడు ఊళ్ళో. ప్రతి ఒక్కరికి మాట సాయం కావచ్చు, ఒక మంచి పనికి సాయం చేస్తూ ఊరి మంచి కోసం కూడా ఇటు జనం కోసం కూడా చాలా పాటుపడ్డాడు. ముఖ్యంగా వ్యవసాయం అంటే ఇలా చేయాలి, రైతు అంటే ఇలా ఉండాలని ఆయన వ్యవసాయం చేసుకుంటూనే ఈరోజు బావిలో పడి చనిపోవడం నిజంగా ఒక స్నేహితుడిగా ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నా. అలాంటి స్నేహితుడు మళ్ళీ నాకు దొరకాలని భగవంతుని కోరుకుంటున్నా. నిజంగా ఎంతోమందికి మేలు చేసిండు. ఇవాళ ఇక్కడ జనం చూస్తే అర్థమవుతుంది. మంచి చేస్తే ఇంత ఎండలు కూడా ఆ మిత్రుని ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అంతకెక్కువ ఏం చెప్పలేకపోతున్నా ఈ బాధలో. నా పేరు ప్రేమమ్మ, దొప్పని బాయి మా నాయనలది. మరి మా తమ్ములతోటి చాలా ప్రియగా ఉండేవాడు, కలిసిమెలిసి ఉండేటువంటి వాడు. మాతో కూడా మా చెల్లె కొడుకులతో కూడా మరి పనులు చేయించుకునేవాడు, చాలా మంచివాడు. నేను శ్రీలకూటానికి వస్తున్నప్పుడు సోమవారంలో నన్ను ఎక్కించుకొని కొడుకు అక్కడ దించేవాడు. అమ్మాయి ఎక్కువ అనేటువంటి మంచి మనసు ఉండేటువంటి వాడు. అటువంటి దొర ఇక లేడు. అటువంటి మనిషి ఈ సోమవారం నారాయణపురంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి రెడ్డి దొర అటువంటి ఆయన లేడు. అంతా కొరత అయిపోయింది మాకు, మా పిల్లలకు.
మా గ్రామానికి కూడా ఎన్నో మంచి పనులు చేసేటువంటి దొర. ఆయన పిలుపు, ఆయన పలుకు, ఆయన మరి పోలికలు ఇక్కడ ఎవరికి లేవు. అటువంటి దొర దొరకడని మేము ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాం. తాళ్ళూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి మా ఊరికి అల్లుడుగా వచ్చి మాకు అన్ని విధాల తోడ్పడుకుంటూ వాళ్ళ గుంగిరెడ్డి వారి సంస్థ నుంచి అమ్మాయిని చేసుకుని వాళ్ళ ఇల్లు పేరు వాళ్ళు నిలబెట్టి ఖమ్మంలో పుట్టినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఎలాంటి పార్టీలకు కానీ ఎలాంటి వ్యక్తులకు కానీ లేకుండా అందరికీ వెళ్ళి ఆడపిల్లంటే ఆడపిల్లల వ్యక్తుల నుంచి మంచి పేరు తెచ్చుకొని ఒక రైతు కుటుంబంలో పుట్టి ఇప్పటివరకు గత మాకు 37 సంవత్సరాల నుంచి మా ఊరికి వచ్చిన కానీ సోమవారానికి ఉచితంగా వచ్చి ఇక్కడ మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు కోల్పోవడం చాలా బాధాకరం. మా ఊరికి ఎన్నుగంట ఉండి ప్రతి రైతు అన్నీ ఉండి రైతుగా సేవలు చేసుకుంటూ ఎంతోమంది తెలియని రైతులకు కూడా మంచి అది చేసుకుంటూ శ్రీనివాసరావు గారి కుటుంబానికి వారందరికీ మంచి అది కావాలని కోరుకుంటూ ఇలాంటి లోటు మాకు శ్రీనివాసరావు మా ఊరికి చాలా సేవలు చేశాడు. ఎన్నో పదవులు, వార్డు మెంబర్ కానీ రైతు సంఘం అధ్యక్షులు కానీ ఎన్నో పదవులు పొంది ఏ పార్టీ లేకుండా పార్టీ అనుబంధాలకు అతీతంగా అందరూ ఉంచి మంచి పేరు తీసుకున్న వ్యక్తికి చాలా రుణపట్టి ఉంటామని మేము వారికి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి మంచి మేలు జరగాలని, ఇలాంటి లోటు ఎవరికి రావద్దు. అకస్మాత్తుగా వ్యవసాయం అంటే ఏ పనినా పక్క పెట్టి వ్యవసాయం గురించి చాలా చేసుకుంటూ అదే వ్యవసాయం గురించే ఆయన చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. శ్రీనివాసరావు గారికి చాలా అభినందనలు తీసుకుంటూ ఎక్కడున్నా ఆయన నిమ్మలంగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులను మంచిగా చూసుకొని మంచిగా ఉండాలని, ఆయన దీవెన మాకు ఉండాలని మేము బాధపడుతుంటాం. నా కుడి బుధం నాకు శ్రీనివాసరావు అటువంటి వ్యక్తిని నేను కళ్ళ చూడలేను. అన్నదమ్ములుగా ఉండి సంత తొడగొట్టి అన్న లెక్క నన్ను సేవించుకుంటూ అది చేసుకుంటూ ఉన్నాను. 30 ఏళ్ళ కింద వచ్చిండు అయ్యా ఆయన. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి వచ్చి బావి కాడ వచ్చిండంటే మళ్ళీ వెళ్ళలే. ఈ అడవిలకి వచ్చిండు, అడవిలకి వెళ్ళిపోయిండు దొర. అంత కష్టం చేసిండు, లేని వాళ్ళకి ఎగురని చెప్పిండు, ఆలోచన చేసిండు. ఎంత మంచి కార్యాలు అయినా మంచిగా చెప్పిండు. ఆయనే ఎంత మంచి మనిషి. అసొంటి రెడ్డే దొరకడు మాకు. అట్లా ఉండే గుణం రామసక్కడి గుణం. చిన్నోళ్ళను పెద్దోళ్ళను విలువ చేసి దగ్గర తీసిండు. పంచాదులు ఉంటే మంచిగా కండిషంగా చెప్పేది. దిగి అలా మొట్టు పట్టుకున్నాడట, మొట్టు ఇరిగింది, పడ్డాడు. ఆయన గుణము దొరకది, ఆయన ఆత్మ దొరకది, ఆయన ప్రేమ దొరకది. ఆయనది ఎంత దూరం పోయినా మాకు దొరకదు అయ్యా. వాళ్ళ అయ్యను అవ్వను అన్నదమ్ముల అక్కయ్యల తల్లిదండ్రుల అందరిని విడిచిపెట్టి మన ఊరిలో వచ్చి ఇప్పుడు ఈ కర్మ చేసుకొని పోయిండు అయ్యా. ఆయన రామసక్కని గుణము. ఎక్కడ పోయిండో నా తండ్రి. ఇక్కడ ఖమ్మం సైడ్ నుంచి వచ్చాడు ఆయన. ఖమ్మం గ్రామం నుంచి వచ్చాడు. ఇక్కడ చాలా వ్యవసాయం చేసాడు, కష్టపడ్డాడు. బాగా తెలంగాణక పొద్దాక పామనక తేరనక అని శ్రమించే వ్యక్తి ఆయన. నిన్న మోటార్ గుంజపోయి బావిలో పడ్డాడు. వెనక తలకు దెబ్బ తాకింది. మంచి స్నేహితులం, మంచి ప్రాణ స్నేహితులం. మా పక్క పడ్డి బావి ప్రాణ స్నేహితులు. వాళ్ళ భూములు మేము కొనుక్కున్నాం, వాళ్ళతో మేము మంచిగా ఉన్నాం. ఆయన తీరని లోటు మాకు, ఇప్పుడు తీరని లోటు. ఆయన లేకపోవడం మాత్రం మాకు చాలా బాధాకరం. రైతు వ్యవసాయ బావి దగ్గర బావి నుండి మోటార్ గుంజుతూ దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించినాడు. కావున ఆయన కుటుంబానికి ప్రగాఢ శ్రద్ధలు తెలుస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి తాళ్ళూరు శ్రీనివాసరావు గారు మరి మిత్రుడు, శ్రేయోభిలాషి, మరి ప్రజానాయకుడు. అతను ఈ ఊరికి ఒక అల్లుడుగా వచ్చి గత 30 సంవత్సరాలు అవుతుంది. అతను అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాసేవకుడిగా, మరి ఆత్మీయుడిగా, ఆపద్ బాంధవుడిగా, విద్యార్థులకు ఒక టీచర్గా ఎన్నో విద్యార్థులకు మంచి కోఆపరేషన్ ఇస్తూ వాళ్ళకు ప్రైజులు, గిఫ్టులు, మరి పేదవారు ఆపదలో ఉన్నప్పుడు అతను ఆర్థిక సాయం చేసేవాడు. అంతేకాకుండా ఆయన ఒక 7 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసిండు. మరి పాల సెంటర్లో డైరెక్టర్గా చేసిండు. అంతేకాకుండా అగ్రికల్చర్ దాంట్లో మండల్లో ఒక కార్యదర్శిగా కూడా చేసిండు. అతను నిన్న ఆకస్మికంగా బావి దగ్గర మోటార్ దించబోయి కాలుజారి పడిపోవడంతో ప్రజలంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఆయన మన మధ్యలో అయినందుకు ఎంతో బాధగా ఉంది. ప్రజలంతా పెద్దలు శ్రీ గౌరవనీయులు తాళ్ళూరి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక అడవిలో ఒక అజాత శత్రువుగా
నివాసం ఉంటూ ప్రజలకు ఎప్పుడు వెన్నంటి ఏ సమస్య అయినా ప్రజల్లోనే మమేకమైనటువంటి వ్యక్తి శ్రీ తాళ్ళూరి శ్రీనివాసరావు గారు. అలాంటి వ్యక్తిని నిన్నటి రోజున బావిలో మోటార్ తీస్తున్నట్టు సమయంలో అకస్మాత్తుగా పడిపోయి చనిపోయినటువంటి మనకు భౌతికంగా దూరమైనటువంటికి ఆయనటువంటి ఆశయాలు మమ్మల్ని ఎప్పుడూ కలిచివేస్తున్నాయి. ఆయన ఆశయాల సాధనలో మేమెంతా ఎప్పుడూ నిమగ్నమై ఉంటాం. ఈరోజు పల్లెల్లో పేద ప్రజల తరపున మాట్లాడేటువంటి గొంతుక అంటే తాళ్ళూరి శ్రీనివాసరావు గారు. ఎలాంటి సమస్యనైనా చాలా తెలివిగా నైపుణ్యంగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క కార్యరూపం ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తిని అలా మనందరం కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా అతని ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అతనికి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ తాళ్ళూరి శ్రీనివాసరావు. ఇప్పుడు తాళ్ళూరి శ్రీనివాసరావు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ మనలో ఎప్పటికీ ఆయన జ్ఞాపకాలు మెదులుతూనే ఉంటాయి. నిన్న జరిగిన బావిలో మోటారు తీస్తుండగా కాలు జారిపోయి అకస్మాత్తుగా చనిపోయిన జరిగింది. అతను ఈ యొక్క గ్రామానికి 30 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని రైతుగా వ్యవసాయం చేస్తూ ఒక దొర ఆ స్థానంలో ఉండి కూడా హలకబట్టి దున్ని రైతుగా వ్యవసాయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానంతో సమస్యలను పరిష్కరిస్తూ మా యొక్క పేదలందరికీ వెన్నంటిగా ఉన్నటువంటి వ్యక్తి తాళ్ళూరి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మాకు ఇక్కడ ఉన్న ప్రాంతాలని తెలంగాణ ఉద్యమానికి అతని సహకారం అందిస్తూ ముఖ్యంగా మా ఊరిలో మొట్టమొదటిగా మాకు ఇలా పాటలను మాలో పాడే పాటలను గుర్తించి మీరు పాటల్ని ఊపిరిపోయండి అని చెప్పేసి అతని సహకారం అందిస్తూ మొట్టమొదటిసారిగా అతను ఈ గోసి గొంగడి మాకు చిన్న సంవత్సరాలుగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇలా పాట పాడుతున్నాం. ధూమ్ధామ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మేము అతనికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క పాట. అందుకో పేదోళ్ళ వందనమో అమరుడా శ్రీనివాసరావు, అందుకో పేదోళ్ళ వందనమో అమరుడా శ్రీనివాసరావు, మా పల్లెకు తొలుపొద్దు అయినావో అమరుడా శ్రీనివాసరావు, పల్లెకు మనువైతూ అయినావో అమరుడా శ్రీనివాసరావు. పోరాటాల పురిటి గడ్డ ఖమ్మము ఆ పల్లెలోన, ఖమ్మము ఆ పల్లెలోన, ఖమ్మము ఆ పల్లెలోన, రాఘవయ్య రాజమ్మలకు పుట్టిన తొలి బిడ్డ, తొలి బిడ్డ రాఘవయ్య రాజమ్మలకు పుట్టిన మా ముద్దు బిడ్డ, మా ముద్దు బిడ్డ, మా ముద్దు బిడ్డ. చల్లనైనా మనసు నీది, చక్కనైనా రూపమీ నీది, చక్కనైనా రూపమీది, చక్కనైనా రూపమీది. చల్లనైనా మనసు నీది, చక్కనైనా రూపు నీది, చక్కనైనా రూపు నీది, చక్కనైనా రూపు నీది. గొప్పనైనా చదువు చదివి లెక్కలెన్నో తెలిసినోడు, లెక్కలెన్నో తెలిసినోడు, లెక్కలెన్నో తెలిసినోడు. ఉన్నత ఉద్యోగం వదిలి వెలుగుమై మా పల్లెకొచ్చేనా, వెలుగుమై మా పల్లెకొచ్చేనా, వెలుగుమై మా పల్లెకొచ్చే. మా చీకటి బతుకులో వెలుగులు నింపావో అమరుడా శ్రీనివాసరావు, చీకటి బతుకుల్లో వెలుగులు నింపావో అమరుడా శ్రీనివాసరావు, మా చీకటి బతుకుల్లో వెలుగులు నింపావో అమరుడా శ్రీనివాసరావు, చీకటి బతుకుల్లో వెలుగులు నింపావో అమరుడా శ్రీనివాసరావు. మా బాధలు తీర్చగా బంధువు అయినావో అమరుడా శ్రీనివాసరావు, బాధలు తీర్చగా బంధువు అయినావో అమరుడా శ్రీనివాసరావు. అందుకో పేదొల్ల వందనమో అమరుడా శ్రీనివాసరావు, అందుకో పేదొల్ల వందనమో పల్లెకు తొలి పొద్దు అయినావో అమరుడా శ్రీనివాసరావు, పల్లెకు తొలి పొద్దు అయినావో
అమరుడా శ్రీనివాసరావు. పేద పిల్లల చదువు కోసం సాయం ఎంతో చేసినావు, ఆహా పాఠశాల అభివృద్ధి నువ్వు పాటుపడినవు నిత్యము, నువ్వు పాటుపడినవు నిత్యము. చదువుదారన మన బతుకులు మారుతాయని చాటి చెప్పినవు, అందుకో పేదొల్లా వందనమో అమరుడా శ్రీనివాసరావు, అందుకో పేదొల్లా వందనమో అమరుడా శ్రీనివాసరావు. మా పల్లెకు తొలి పొద్దు అయినావో అమరుడా శ్రీనివాసరావు, పల్లెకు తొలి పొద్దు అయినావో అమరుడా శ్రీనివాసరావు. అరే పాడే పశువులే లక్ష్యం అన్నవు, వ్యవసాయం ప్రేమ అన్నవు, వ్యవసాయం ప్రేమ అన్నవు, వ్యవసాయం ప్రేమ అన్నవు. వ్యవసాయం అంట నీకు ఎనలేని ప్రేమ అన్నవు, ఎనలేని ప్రేమ అన్నవు, ఎనలేని ప్రేమ. అరే అలము బట్టి ఎరక దున్ని పంటలెన్నో సాగు చేసినవు, పంటలెన్నో సాగు చేసినవు, పంటలెన్నో సాగు చేసినవు. అలము బట్టి ఎరక దున్ని పంటలెన్నో సాగు చేసినవు, పంటలెన్నో సాగు చేసినవు, పంటలెన్నో సాగు చేసినవు. సూచనలు ఎండ చేస్తూ రైతన్నకు అండ ఉన్నవు, రైతన్నకు అండ ఉన్నవు, రైతన్నకు అండ ఉన్నవు. దేశానికి అన్నం పెట్టేటి అమరుడా శ్రీనివాసరావు, దేశానికి అన్నం పెట్టేటి అమరుడా శ్రీనివాసరావు. రాజని నమ్మినవో ఎన్నో అమరుడా శ్రీనివాసరావు, రైతే రాజని నమ్మినవు అన్నా అమరుడా శ్రీనివాసరావు. అందుకో పేదొల్లా వందనమో అమరుడా శ్రీనివాసరావు, అందుకో పేదొల్లా వందనమో అమరుడా శ్రీనివాసరావు. మా పల్లెకు తొలి పొద్దు అయినావో అమరుడా శ్రీనివాసరావు, పల్లెకు తొలి పొద్దు అయినావో అమరుడా శ్రీనివాసరావు. జోహార్ తాళ్ళూరి శ్రీనివాసరావు, జోహార్ తాళ్ళూరి శ్రీనివాసరావు గారు.